నిన్నటి బ్లాగ్ లో చెప్పినా కదా మామ ఈ రోజు ఒక అద్భుతాన్ని చూపిస్తారండి. మేము ఉంటున్న సరౌండింగ్స్ లో ఇంత మంచి టెంపుల్ ఉందని మాకే ఇప్పటి వరకు తెలియదు. మేము సరళమైసమ్మ టెంపుల్ నుండి ఇంటికి రిటర్న్ అయి వస్తుంటే ఈ గుడి గోపురం కనపడింది మామ. ఇక టెంపుల్ దగ్గరకు వచ్చి చూస్తే షాక్, ఎందుకంటే మాకు తెలియకుండా ఇంత మంచి గుడి ఎప్పుడు కట్టిరని. ఇదైతే విష్ణుమూర్తి స్వామి టెంపుల్ మామ. ఇక కాలు కడుకొని దర్శనం చేసుకోవడానికి అయితే లోపలికి వెళ్ళినాం, కానీ కొబ్బరికాయ మర్చిపోయినాం. ఎందుకంటే అంత పొద్దున షాప్స్ అన్ని క్లోజ్ చేసి ఉన్నాయి మామ. ఒకవేళ కొబ్బరికాయ కొనడం మర్చిపోయి వచ్చినా ఏం కాదు. అవును మామ, ఎందుకంటే గుడిలోనే కొబ్బరికాయలు అమ్ముతారు. కానీ డిసప్పాయింట్ ఏంటంటే మేము అంత పొద్దున పోవడం వల్ల పంతులు లేడు అక్కడ. ఇక వేసేది ఏం లేక గుడి మొత్తం ఒక రౌండ్ కొట్టినాం. ఈ గుడిలో షూటింగ్స్ కూడా అవుతున్నాయి మామ. ఇక మేము కొబ్బరికాయ తినుకుంటూ కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చున్నాం. కానీ బయటికి రాగానే మాకు ఇంకో అద్భుతం కనపడింది. అదేంటంటే రండి మామ చూపిస్తా. ఈ గుడి పక్కనే పెద్ద చెరువు కూడా ఉంది. గుడే హైలైట్ ఉంది అనుకుంటే ఈ గుడి పక్కనే ఇంత పెద్ద చెరువు ఇంకా హైలైట్. ఇక అక్కడ కూడా కొద్దిసేపు టైం స్పెండ్ చేసినాము. మీరు ఏ ఊరికి వెళ్ళి వీడియో చూస్తారో కమెంట్ చేయండి మామ. మేము ఎన్నలేని పొద్దుగాల లేవుడేందో లేచిందే కాక ఎన్ని యాత్రలు తిరుగుడేందో. అక్కడ గోశాల కూడా ఉంది మామ. ఇక మేము మొత్తానికి ఫస్ట్ అనుకున్న టెంపుల్ దగ్గరకు వచ్చినాం, దర్శనం చేసుకుని అర్చన కూడా చేయించుకున్నాం. ఈ సిద్ధి వినాయకుడు ఇక్కడ స్వయంభూ వెలిసిండు మామ. గుడి హైవేకే ఉంటది, ఎవరైనా వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. సబ్స్క్రైబ్ చేసుకోండి మామ, రేపు మళ్ళీ కలుద్దాం.